క్యాన్సర్పై అవగాహన కార్యక్రమంపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ వారు ముందుకు రావడం ఎంతో సంతోషదాయకమని ఆయన అన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా మండపేట పట్టణ చైర్పర్సన్ అయినటువంటి దుర్గారాణి గారు ముఖ్య అతిథిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు రేపు 15వ తారీఖున ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రభుత్వం చేపట్టబోతున్న తరుణంలో ముందుగా ప్రజలకు అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పిఎంపీ అసోసియేషన్ తరఫున అవగాహన ర్యాలీ మరియు పబ్లిక్ సమావేశాలు కండక్ట్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. మొన్న 2వ తేదీన ఆర్గాన్ డొనేషన్ అవగాహన కార్యక్రమం విజయవాడలో తొమ్మలపల్లి క్షేత్రంలో నిర్వహించబడినప్పుడు మన ప్రియతమ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి మన అసోసియేషన్ శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రం మధుమేహానికి, హైపర్ టెన్షన్కి మాత్రమే కేంద్ర బిందువు కాదు. ముందు మరొక 2 సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్రం క్యాన్సర్కు కూడా క్యాపిటల్గా మారబోతుందనేటువంటి భయంకర నిజాన్ని ప్రజలకు తెలియచేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఎందుకంటే క్యాన్సర్ అనగానే చాలామంది పరీక్షలు చేయించుకోవడానికి భయపడుతున్నారు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఇంటిలోనూ 4 సభ్యులుంటే 2కి కనీసం మధుమేహం, అధిక రక్తపోటు ఏ విధంగా ఉందో అదేవిధంగా ప్రతి కుటుంబంలోనూ రేపటి నుంచి క్యాన్సర్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా ఎక్కువగా ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ను ఇప్పుడు మాత్రం అరికట్టకపోతే, అంటే ప్రథమ స్థాయిలోనే దీని పట్ల అవగాహన కల్పించుకొని సరి అయినటువంటి పరీక్షలు నిర్వహించుకున్నట్లయితే పూర్తికాలం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోయినట్లయితే ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి మధుమేహం, అలాగే హైపర్ టెన్షన్ లాగా క్యాన్సర్ చస్తూ బతుకుతూ నూరేళ్ళు బతకడానికి ఆస్కారం లేదు. క్యాన్సర్ వచ్చిన తర్వాత ముఖ్యమైనటువంటి ప్లేసెస్ గొంతు క్యాన్సర్ కానీ, గుండె క్యాన్సర్ కానీ, బ్రెయిన్ క్యాన్సర్ కానీ, ఇలాంటి కొన్ని క్యాన్సర్లు 6 నెలలు, సంవత్సరం కంటే ఎక్కువ బ్రతికేటువంటి అవకాశం ఉండదు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నవి రొమ్ము క్యాన్సర్లు, అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, అలాగే థ్రోట్ క్యాన్సర్కి సంబంధించి, అలాగే లివర్ క్యాన్సర్కి సంబంధించి, అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్కి సంబంధించి మనం చేతులారా మనం తొలి తెచ్చుకుంటున్నటువంటి క్యాన్సర్లు ఇవి. ముఖ్యంగా 8% జన్యు సంబంధిత కారణాలతో క్యాన్సర్ సంభవిస్తుంటే 10% వైరస్ సంబంధించినటువంటి క్యాన్సర్లు అయితే 80% మన ఆహార నియమాలు, పొల్యూషన్ కారణంగా మరి ప్రజలు మనమే 80% క్యాన్సర్ మనం తెచ్చుకుంటున్నాం అనమాట. ఈ క్యాన్సర్లు అరికట్టాలంటే కనుక 80% క్యాన్సర్లు అరికట్టాలంటే కనుక కాలుష్య నివారణ ఒకటే ముఖ్యం. కాలుష్య నివారణను అలాగే మన జీవనశైలిని మార్చుకొని సెడెంటరీ లైఫ్ స్టైల్కి సర్ది చెప్పి ఆహార పదార్థాలు మంచిగా తీసుకుంటూ ఆల్కహాలు, స్మోకింగ్కు విడనాడి సరైనటువంటి జీవనశైలి చేసుకోవాలి. అలాగే రేపు ఆగస్టు 15 నుంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన ఆరోగ్య శాఖ మంత్రులు సత్య కుమార్ యాదవ్ గారు చాలా ముందు చూపుతో ఈ స్క్రీనింగ్ టెస్టులు, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నైపుణ్యత పొందినటువంటి పారామెడికల్ స్టాఫ్ ప్రతి ఇంటికి వచ్చి స్వాబ్ తీసుకొని వాటిని టెస్ట్ చేసి మరి రిజల్ట్ మనకు చెబుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైనటువంటి చికిత్స పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ పరీక్ష అనగానే ఇదేదో మన క్యాన్సర్ వచ్చిందని చెప్తారేమో అని భయపడకుండా ప్రజలను ముందుగా మనం అవగాహన కల్పించడం ద్వారా అందరూ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.